వసంతాల కేళి రంగోళీ దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అంతా రంగులు చల్లుకుంటూ సంబరాల్లో తేలియాడ పండుగ హోలీ. అసలు హోలీని ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్టత ఏంటి? వాట్ ది స్టోరీ. హోలీ పండుగ ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజు జరుపుకుంటారు. చతుర్దశి నాడు కామిని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగ నిర్వహిస్తారు. దేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వైభవంగా పండుగ జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే పండుగ అయినందున పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరుట నిర్వహించుకునేవారు. దీపావళి తర్వాత అత్యంత వేడుకగా జరుపుకునే పండుగ ఇది. వసంతోత్సవాన్ని సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైందని అర్థం. హిరణ్యకశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగ నిర్వహిస్తారు. పాల్గొన పౌర్ణమి సందర్భంగాను కామిని పున్నమి పేరుట సంబరాలు జరుపుకుంటారు. సతీ వినియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుడు కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమేశ్వరుడు దృష్టి నిలిచేలా చేయమని మన్మధుని సహాయం తీసుకున్నారు. మన్మధుడు పరమశివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి తపోభంగం కలిగించాడు. తపోభంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడంతో ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులు రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు పెద్దలు చెప్తారు. ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవటం వల్ల స్నేహబంధాలు, ప్రేమ, సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం. దీన్నే డోలోత్సవం లేదా డోలికోత్సవం అంటారు. అయితే శాస్త్రీయ కారణాల గురించి చెబితే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు వంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన వీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ మూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి ఆ పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవటం వల్ల ఔషధంగా పనిచేస్తుందని నమ్ముతారు. రంగుల పండుగ హోళీ అంటే అందరికీ ఎంతో ఉత్సాహం. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. కేరింతలు, డాన్సులు, కోలాటాలు, ఆటపాట్లతో యువత సందడి చేస్తారు. పూర్వీకులు సూచించిన విధంగా హోలీని సహజ సిద్ధమైన రంగుల్లో జరుపుకోవడం ఆరోగ్యదాయకం. హోలీ పండుగ అంటే అందరికీ ఆనందమే. కానీ స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. కెమికల్స్తో కూడిన రంగులు చల్లుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. కళ్ళల్లో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నదులు, చెరువులు, వాగులకు వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. హోలీ పండుగను ఆనందంగా, ఉత్సాహంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని HM టీవీ ఆకాంక్షిస్తుంది.